హలో ఫ్రెండ్స్, ఈక్విడియాస్ సమర్పించే మార్కెట్స్ అట్ వీకెండ్స్ కి స్వాగతం. సో ఈ వారం వీకెండ్ అప్డేట్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ వీక్ ఒక కన్సాలిడేషన్ తర్వాత ఈ వారం మార్కెట్ ఒక వొలటాలిటీని ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఈ వారం మనకు ట్రేడింగ్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ లో 2-3 డేస్ సెషన్స్ జరగటం చూసాం, అండ్ ఈ సంవత్సరం 2 సెషన్స్ జరగటం చూసాం. దో మనకి ఒక స్టెల్లార్ ర్యాలీ జనవరి 1st రోజు వచ్చినప్పటికీ సెకండ్ రోజు ఇన్ఫాక్ట్, సో థర్డ్ రోజు అది కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో మెయిన్ రీజన్ ఏంటంటే కనుక సెకండ్ ఏదైతే థర్స్డే ఉందో ప్రాబ్లీ అదొక వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి మేబీ అదొక ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 24,000 దగ్గర ప్లే చేసిందని మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఈ వారం మనకి వాలటాలిటీ చూస్తే కనుక గత వారం మనకి 300 to 500 పాయింట్స్ వాలటాలిటీ ఉన్నది. ఈ వారం ఆల్మోస్ట్ హై నుంచి 24,226 నుంచి లో చూస్తే 23,460. సో అబౌట్ 650-700 పాయింట్స్ దాకా వాలటాలిటీ అనేది రావటం చూసాం. మార్కెట్ జస్ట్ దట్ 24,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో మనకి మార్కెట్స్ లో ఓవరాల్ గా నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో మనకి 18th డిసెంబర్ రోజు ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది నిఫ్టీ పరంగా. సో ఆ గ్యాప్ లో చూస్తే కనుక 24,149 అండ్ ప్రాబ్లీ 24,065 ఆ గ్యాప్ లో అండ్ హై ఓపెన్ లో అండ్ హైగా చెప్పుకోవచ్చు. సో ఈ వారం ఆ గ్యాప్ ఫిల్ చేసింది, డిసైసివ్లీ బ్రీచ్ అయింది. 24,226 దాకా వెళ్ళినప్పటికీ సస్టైన్ కాలేకపోయింది హైయర్ లెవెల్స్, బట్ ఒక రెస్పెక్టివ్ లెవెల్లో అరౌండ్ 24,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అండ్ ఈ వారం చార్ట్ ప్రకారం మనం చూస్తే కనుక క్లియర్లీ ఒక అప్ సైడ్ అనేది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ వీక్ అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఎందుకంటే 2 weeks బ్యాక్ మనకి ఏదైతే ఒక బిగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ వచ్చిందో దానిలో అట్లీస్ట్ హాఫ్ వరకు రికవర్ అవటం చూసాం. సో లోవర్ లెవెల్స్ అనేది గణనీయంగా అప్ సైడ్ రావటం చూసాం. ఇంతకుముందు లోవర్ 23,200 ఏదైతే స్వింగ్ లో అనుకున్నామో అది కాస్త ఇప్పుడు 23,800 దగ్గర లోవర్ లెవెల్ కనిపిస్తుంది. సో 23,701 ఆఫ్ కోర్స్ 200-day మూవింగ్ యావరేజ్, డైలీ మూవింగ్ యావరేజ్ లో, సో అది కూడా ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అంటే సపోర్ట్ జోన్ చూస్తే కనుక 23,690 అండ్ 23,800 మధ్యలో ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ ఇప్పుడే అనుకున్నట్టు 24,394 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,700 నుంచి 24,500 మధ్యలో నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కదలాడే ఛాన్స్ ఉంది, విత్ ఏ బయాస్ ఆఫ్ బై ఆన్ డిప్స్ గా మనం పేర్కోవచ్చు. సో 23,700 కింద ఎవరైనా రిస్క్ ట్రేడర్స్ ఉంటే కనుక, రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ ట్రై టు బై అని మా ఉద్దేశం. సో ప్రాబ్లీ మనకి నిఫ్టీ పరంగా సెక్టర్స్ అండ్ స్టాక్స్ చూసుకుంటే కనుక పిఎస్యూ స్టాక్స్ ఒక బిగ్ కమ్బ్యాక్ రావటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో మేబీ షార్ట్ కవరింగ్ కావచ్చు. హైయెస్ట్ గెయినర్ గా ఈ వారం ఓఎన్జీసీ నిలిచిందని చెప్పొచ్చు, 9.2%. ఇంకా దాని తర్వాత అదర్ స్టాక్స్ లైక్ ఏవైతే నిఫ్టీ కాంపనెంట్స్ లో ఉన్నాయో స్టాక్స్ లైక్ కోల్ ఇండియా ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 5% దాకా పెరగటం చేసాం. ఇక నెక్స్ట్ బిగ్ సెక్టర్ ఏదైతే ఈ వారం నిఫ్టీకి తోడ్పడాయో అది ప్రధానంగా ఆటో స్పేస్ అని చెప్పుకోవచ్చు. బికాస్ మనకి ఫస్ట్ రోజు ఏదైతే ఆటో నెంబర్స్ వచ్చాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్ గా రావటం చూసాం, అండ్ మార్కెట్స్ ఒక బిగ్ థమ్స్ అప్ ఇవ్వటం చూసాం. సో ఆ కోలో మారుతి అండ్ ఐషర్ మోటార్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 9% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ టాటా మోటార్స్ దగ్గర నుంచి హీరో మోటార్స్ ఇవన్నీ, అఫ్ కోర్స్ హీరో మోటార్స్ తక్కువ పెరిగినప్పటికీ ప్రాబ్లీ టాటా మోటార్స్ ఒక 5% దాకా కూడా పెరగటం చేసాం. ఇక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఎస్పెషలీ ప్రైవేట్ నేమ్స్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ బ్యాంక్స్ అన్ని కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. మేబీ ఒక షార్ట్ కవరింగ్ ఆర్ ఫియర్ ఆఫ్ మిస్ అవుట్ ఫోమో ర్యాలీగా ఈ స్పేస్ లో రావటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బజాజ్ ఫిన్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 8% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బ్యాంకింగ్ లోనే మనం చూసుకుంటే కనుక ప్రాబ్లీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో, అదేవిధంగా ఐ థింక్ కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక రిలయన్స్ కానీ లేకపోతే ఎఫ్ఎంజీజీ నేమ్స్ లైక్ హిందుస్థాన్ లీవర్, ట్రెంట్, నెస్లే ఏవైతే కన్సిస్టెంట్ గా సెల్లింగ్ వచ్చాయో ఈ వారం బిట్వీన్ ఒక 2 to 2.5% దాకా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్ చూస్తే కనుక గత 3 వారాలుగా అవుట్ పర్ఫార్మెన్స్ చేసిన ఐటీ నేమ్స్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అయ్యే రోజు విప్రో బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది మనకి నిఫ్టీలో, 4.7% పడుతుంది చూసాం. దాని తర్వాత అదర్ నేమ్స్ లైక్ టీసీఎస్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక నెక్స్ట్ బిగ్ లూజర్ సెక్టర్ చూస్తే కనుక ఇట్ వాజ్ మెటల్స్ అని చెప్పుకోవచ్చు. హిండాల్కో నెక్స్ట్ బిగ్ లూజర్ గా 4.25% క్రాక్ అవుట్ అని చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ టాటా స్టీల్ అండ్ జిఎస్డబ్ల్యూ వంటివి కూడా నెగటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. అండ్ ప్రాబ్లీ ఫార్మా స్పేస్ లో కొంత నెగటివిటీ రావటం చూసాం. మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. డాక్టర్ రెడ్డి అండ్ సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో కొద్దిగా నెగటివిటీ అనేది రావటం చూసాం.
ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పొచ్చు. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 51,740 దానికి ఒక ఎక్స్టెండింగ్ టాప్ లాగా 51,900 ఒక 200 పాయింట్స్ పైకి వెళ్ళి అగైన్ క్లోజింగ్ వచ్చేసరికి ఆ 51,000 రేంజ్ లోనే ట్రేడ్ అవుట్ అని చూసాం. 50,990 988 ప్రిసైస్లీ క్లోజ్ అయింది. మేబీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 51,000 దగ్గర ఒక స్మార్ట్ మనీ ప్లే చేస్తుందని మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 52,010 అండ్ 51,789 ఏదైతే 18th డిసెంబర్ గ్యాప్ క్రియేట్ అయిందో అది ఫిల్ చేసే ప్రయత్నం చేసింది. బట్ కంప్లీట్ ఫిల్ అయితే అవ్వలేదు. మన నిఫ్టీలో చూసాం కంప్లీట్ ఫిల్ జరగటం చూసాం. సో అదే కొద్ది వీక్నెస్ కి కారణం అని చెప్పుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఒక లోవర్ లెవెల్స్ లో ఒక మంచి సపోర్ట్ పాయింట్స్ మనకు కనపడుతున్నాయి చార్ట్స్ పరంగా. సో 50,497 ఏదైతే 200 డైలీ మూవింగ్ యావరేజ్ ఉందో నెక్స్ట్ వీక్ లో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది. దాని తర్వాత సిక్లికాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 50,000 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ ఉంటుంది. సో వచ్చే వారం ఒకవేళ మార్కెట్ లో ఏ రోజైనప్పటికీ మండే ఆర్ ట్యూస్డే కానీ 52,150 పైన క్లోజ్ అవుతాయి కనుక 52,800 కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 300-400 పాయింట్స్ పడితే కనుక ఒక బయింగ్ అట్రాక్టివ్ అవుతుంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొనే ప్రయత్నం చేయొచ్చు. సో గెయినర్స్ అండ్ లూజర్స్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ అండ్ పిఎన్బి ఈక్వల్లీ కాంట్రిబ్యూట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పొచ్చు. సో పిఎన్బి బిగ్గెస్ట్ గెయినర్ గా 4.89 దగ్గర నిలబడుతుంది చూసాం. అదేవిధంగా ప్రైవేట్ నేమ్స్ కొన్ని ఏవైతే వీక్ గా ట్రేడ్ అయ్యో గత కొంతకాలంగా ఇండస్ ఇండ్ లాంటివి ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చి 4.6% పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ కోటక్ కానీ ఫెడరల్ కానీ ఐడిఎఫ్సి ఏయూ బ్యాంక్ క్లోజ్ టు 4% దాకా అప్ మూవ్ అవటం చూసాం. ఇక బిగ్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ మనం తీసుకుంటే కనుక ఐసిఐసిఐ 3.25% డౌన్ లో క్లోజ్ అయింది ఈ వారం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి 2.7% పడతాం చూసాం. ఇక పిఎస్సి నేమ్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ క్యాష్ మార్కెట్ లో చూస్తే కనుక స్టాక్ రొటేషన్ లో చాలా చాలా బిగ్ ప్లే జరగటం చూసాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే పెరిగాయి ఈ వారం చూస్తే కనుక ఐటీఐ 39% పెరగటం చూసాం. అదేవిధంగా అట్లాస్ 29% పెరగడం చూసాం. మనం తరచుగా ట్రాక్ చేసే లాయిడ్ ఎస్ఎంఈ ఈ స్టాక్ ని మనం ఆల్మోస్ట్ 354 నుంచి కంటిన్యూస్లీ ట్రాక్ చేస్తూ వచ్చాం. ఈ వారం క్లోజ్ టు 21% పెరిగి అరౌండ్ 1450 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్ అన్చార్టెడ్ జోన్ లో ఉన్నాయి. అదేవిధంగా ఐటీడీసీ కానీ ఇరిడా కానీ సీక్వెంట్ కానీ ఇవన్నీ కూడా 16% దాకా అప్ మూవ్ రావటం చూసాం. ఇక ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన నేమ్స్ మనం చూస్తే కనుక జే కార్ప్ ఒక 27% దాకా క్రాక్ అవటం చూసాం. ఆర్తి సర్ఫెట్స్ అంటే ఒక 16% పడుతుంది చూసాం. బాలాజీ మైన్స్ ఒక 9% పడుతుంది చూసాం. టిప్స్, క్రాంప్టన్, థర్మాక్స్ ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 8% దాకా కిందకి రావటం చూసాం. సో ఈ స్టాక్స్ అన్ని కూడా బేసికలీ ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. ఏ స్టాక్స్ అయితే వీక్ అయ్యాయి ఎందుకంటే గత కొంతకాలంగా పెరుగుతున్న స్టాక్స్ ఇవి. సో రానున్న రోజుల్లో వీటిలో మళ్ళీ బయింగ్ వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన సమయం ఇది. అదేవిధంగా ఎవ్రీ వీక్ లాగే మనం కూడా ఈ వారం ఒక 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది వాటి రివ్యూ చేయటానికి. సో ఫస్ట్ స్టాక్ మనం తీసుకుంటే కనుక ఈబీబీ మనందరికీ చాలా చాలా సుపరిచితమైన స్టాక్ ఇది. ఎందుకంటే ఒక బిగ్ ఇండస్ట్రీలో ఉంది ఇది క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్ లో. అండ్ ఐ థింక్ లాస్ట్ 7 to 8 months గా చూస్తే కనుక సైడ్ వేస్ లో ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో వెళ్ళి చూస్తే కనుక 43-40 రూపీస్ ఉన్న స్టాక్ జూన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 9,149 దాకా పెరగటం చేసాం. సో మనందరికి తెలిసిందే ఆ టైంలో చాలా ఫ్రెంజీ నడుస్తుండే. అండ్ పిఎస్యు నేమ్స్ లో ఏదైతే ఫ్రెంజీ ఉందో అలానే క్యాపిటల్ గుడ్స్ లో కూడా ఒక బిగ్ ఫ్రెంజీ ఉంది బిఫోర్ ఎలక్షన్స్. అండ్ ప్రాబ్లీ ఆ టైంలోనే చాలా ఫండ్స్ రావటం చేసాం. స్టాక్స్ ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమాటిక్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెక్టోరియల్ ఫండ్స్ రేజ్ చేయటం చేసాం. సో స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ మోతీలాల్ కానీ కోటక్ కానీ ఇవన్నీ కూడా 10,000 crores రేజ్ చేశాయి. అండ్ మనీ మొత్తం న్యాచురల్లీ ఓన్లీ క్యాపిటల్ గుడ్స్ లోకి వెళ్తాయి కాబట్టి ఈ స్టాక్ కూడా ఒక 3 months లోనే డబుల్ అవటం చేసాం. సో జూన్ నుంచి మనకు చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ అండ్ నెగటివ్ బయాస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ జూన్ లో ఏదైతే 9,149 దగ్గర హై ఫామ్ అయింది. అఫ్ కోర్స్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మనం చూస్తే కనుక 6,982 దాకా రావటం చూసాం. దాని తర్వాత 7 to 8 months నుంచి ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. మేబీ 6.5 నుంచి ప్రాబ్లీ 8.5 మధ్యలో ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఈ స్టాక్ లో నెగటివ్ ఏంటి అంటే కనుక 6,982 ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ లో ఉందో దాని కింద సబ్స్టాన్షియల్లీ ట్రేడ్ అవటం చూస్తున్నాం చాలా రోజుల వరకు. అండ్ లో ఐ థింక్ 3 months బ్యాక్ 6,600 కూడా రావటం చేసాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ 7161 ఏదైతే 200 day మూవింగ్ యావరేజ్ ఉందో అట్ ప్రెసెంట్ దాని కింద ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ 200 day మూవింగ్ యావరేజ్ కింద కొన్ని రోజులు ట్రేడ్ అయినప్పుడు బయింగ్ కూడా రావటం చూస్తున్నాం.
సో ఈ రెండు కూడా నెగటివ్ ఉన్నాయి. బట్ గుడ్ థింగ్ ఏంటి ఈ స్టాక్ లో అంటే కనుక 6245 అనేది ఒక కీ సపోర్ట్ గా నిలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 350-400 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఆ స్టాక్ ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్యూములేట్ చేయొచ్చు. సో రీజన్ ఏంటంటే స్టాక్ ఆల్రెడీ 9200 నుంచి 6800 దాకా రావటం చూసాం. అగైన్ ఒక 500-600 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 7-8%. ఆ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకునే వాళ్ళు వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్, అండ్ అది కూడా 3 to 5 quarters వ్యూ ఉన్న వాళ్ళు, నాట్ మంత్స్ ఆర్ వీక్స్. అంటే ఆల్మోస్ట్ 1.5 year టైం ఫ్రేమ్ ఉన్న ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు అక్యూములేట్. అండ్ ప్రాబ్లీ అప్పర్ రేంజ్ ఏదైతే ఉందో 8500 మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో రేంజ్ 85 దాకే ఉంది కాబట్టి ప్రాబ్లీ ఒక 2000 పాయింట్స్ అప్ సైడ్ కోసం అక్యూములేట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ మనకి చూస్తే కనుక ఈ స్టాక్ లో అరౌండ్ 700 పాయింట్స్ ఉంది. సో 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ ని అక్యూములేట్ చేయొచ్చు. ఇట్స్ ఫ్రంట్ లైన్ స్టాక్, సెక్టర్ రివైవ్ అయినప్పుడు ఈజీగా ఇది మళ్ళీ 8500 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక సెకండ్ స్టాక్ మనం తీసుకుంది బర్జర్ పెయింట్స్. సో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ ఇన్ ద సెక్టర్, ఆర్ వీకెస్ట్ సెక్టర్ లోన వీకెస్ట్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనం చూస్తే కనుక లాస్ట్ సెప్టెంబర్ లో 629 దగ్గర టాప్ అవుట్ అయిన స్టాక్ కంటిన్యూస్లీ సెల్లింగ్ వస్తూ ఎవ్రీ మంత్ కూడా రెడ్ బార్సే రావటం చూసాం. ఎక్కడా కూడా పుల్ బ్యాక్ ర్యాలీ రాలేదు ఈ స్టాక్ లో. సో కంటిన్యూస్లీ సెల్లింగ్ వస్తూ వస్తూ ఈ స్టాక్ అరౌండ్ 430 దాకా రావటం చూసాం. సో దీనిలో గుడ్ థింగ్ ఏంటంటే కనుక మల్టిపుల్ సపోర్ట్ జోన్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్. అండ్ 439 అనేది ప్రాబ్లీ 2023 ఫిబ్రవరి లోస్ అది. అండ్ దాని తర్వాత మనం చూస్తే కనుక 416 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్ కి. థింక్ ప్రీవియస్ క్వార్టర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక. సో ఆల్ ఇన్ ఆల్ షార్ట్ టర్మ్ లో ఇది 526 ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. బట్ డెఫినెట్లీ ఒక సపోర్ట్ జోన్ లోకి వస్తుంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా లాంగ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ దీని కంపల్సరీగా ట్రేడింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో మన అక్యుములేషన్ జోన్ యాజ్ పర్ చార్ట్స్ అయితే కనుక 430 నుంచి 416 మధ్యలో, విచ్ ఇస్ అబౌట్, ఒకవేళ మనకి ఈ రేట్ నుంచి కొన్నా కూడా 416 వరకు అక్యుములేట్ చేయాలి. మనకి యావరేజ్ ప్రైస్ ఒకవేళ చూసుకోండి కనుక 430-435 దగ్గర ఉంటుంది. అండ్ 410 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి విచ్ ఇస్ 25-30 రూపీస్ కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఈ స్టాక్ కి, బర్జర్ పెయింట్స్ కి. ఎందుకంటే మనం ట్రెండ్ అనేది నెగటివ్ గా ఉన్నప్పుడు మనం కౌంటర్ ట్రెండ్ ప్లే చేస్తున్నాం కాబట్టి స్టాప్ లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్ కి. సో ఒకసారి ఏమవుతుందంటే ఈవెన్ బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ లో కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది, ఒక వాల్యూ బయింగ్ వస్తుంది. కాబట్టి ఒకవేళ స్టాక్ కనుక పెరగటం మొదలెట్టిందంటే కనుక 526 ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 2 to 3 quarters లో. సో మనకి రిస్క్ చూస్తే కనుక ప్రాబ్లీ 430 నుంచి చూస్తే 30 రూపీస్ రిస్క్ అనుకోవచ్చు. ఈవెన్ 440 కాస్టింగ్ అనుకున్నా కూడా. అండ్ రివార్డ్ చూస్తే కనుక 526, సో 65-70 రూపీస్ అప్ సైడ్ రివార్డ్ ఉంది. 1:2.5 రిస్క్ రివార్డ్ కాబట్టి ఈ స్టాక్ ని కూడా ట్రేడింగ్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్యూములేట్ చేసుకోవచ్చు విత్ కంపల్సరీ స్టాప్ లాస్ గా మనం చెప్పుకోవాలి. ఇంకా థర్డ్ స్టాక్ మనం ఈ రోజు డిస్కస్ చేయబోయేది సింజన్ గురించి. సో ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక 856 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ ఇది. సో ఈ స్టాక్ లో మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక జూలైలో ఇది 607 లో ఫామ్ అవటం జరిగింది మనకి. అఫ్ కోర్స్ దానికన్నా ముందు ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 860. సో జూలై నుంచి విత్ ఇన్ 4 months లోనే ఈ స్టాక్ 945 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో అది ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయ్యి, అండ్ ఐ థింక్ సెప్టెంబర్ లో టాప్ అవుట్ అవటం చూసాం 945. అండ్ అగైన్ డిసెంబర్ లో ఒకసారి ఒక అప్పర్ టార్గెట్ ఆర్ హయ్యర్ హై ఫామ్ అవటం చూసాం 960 దగ్గర. బట్ సస్టైన్ అవ్వలేదు, క్లోజింగ్ 858 దగ్గర అయింది. సో ఇలాంటి చార్ట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అగైన్ ఇట్ విల్ అటెంప్ట్ టు మేక్ దట్ 960 హై మేబీ 3 to 6 months తర్వాత అని అనుకోవచ్చు. సో గుడ్ థింగ్ ఏంటంటే స్టాక్ ఆల్రెడీ 960 నుంచి 856 దాకా కరెక్ట్ అవటం చూసాం విచ్ ఇస్ అబౌట్ 12%. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 828 అండ్ 792 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ మన డైలీ మూవింగ్ యావరేజ్ లో వెళ్ళి చూస్తే కనుక 820 కూడా 200 మూవింగ్ యావరేజ్. లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అక్కడ డెఫినెట్లీ కొనే ప్రయత్నం చేస్తారు. అండ్ 792 అనేది ఆగస్ట్ 2024 లో. సో 820, 790, 40 రూపీస్ లో వన్ షుడ్ ట్రై టు డెఫినెట్లీ అక్యూములేట్ ఈ 30 రూపీస్ ఏదైతే ఉందో. మేబీ ఒకవేళ కాస్టింగ్ మనం 800, 820 తెచ్చుకోగలితే కనుక ఈజీగా ఇది అగైన్ 940, 960 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది విచ్ ఇస్ 130 రూపీస్. ఒకవేళ ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక 780 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఫార్మా ఇండస్ట్రీ యాజ్ ఎ స్పేస్ బాగుంది కాబట్టి స్టాప్ లాస్ కూడా అవసరం లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి.
అండ్ రిస్క్ టు రివార్డ్ ఈజ్ 1:4, 4.5 ఉంది కాబట్టి ఈ స్టాక్ ని ఎస్ఐపి మోడ్ లో అక్యుములేట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ఫోర్త్ స్టాక్ ఈరోజు తీసుకుంది టాటా ఎల్ఎక్సీ. సో మనందరికీ సుపరిచితమైన స్టాక్, టాటా గ్రూప్ స్టాక్ అండ్ ఐటీ స్పేస్ లో ఉన్న స్టాక్. బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ అండర్ పర్ఫార్మర్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి 2022 ఆగస్ట్ లోనే టాప్ అవుట్ అవటం చూసాం 10,760 దగ్గర. సో లాస్ట్ 2 years నుంచి ఇట్ హాస్ మూవ్ నో వేర్ అని చెప్పవచ్చు. ఇన్ఫాక్ట్ 2 years బ్యాక్ హై నుంచి మనం తీసుకుంటే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 6,500 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 35% డౌన్ ఉన్న స్టాక్ ఇది. సో జనరల్లీ ఇలాంటి స్టాక్ కి మనం వి షుడెంట్ వెంచర్ అవుట్ ఫర్ లాంగ్ టర్మ్. అండ్ మనకి చార్టికలీ వెళ్ళి చూసినా కనుక మంత్లీ చార్ట్స్ లో లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో డిసెంబర్ 2023లో ఇది 9,200 హై ఫార్మ్ అవుట్ అని చూసాం. అగైన్ ఆగస్ట్ 2024లో 9,080 హై రావటం చూసాం. సో ఈ చార్ట్స్ లో గుడ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ లోస్ ఇంకా బ్రీచ్ అవ్వలేదు. సో లోవర్ లో ఫార్మేషన్ ఇంకా జరగట్లేదు. సో అదొకటి గుడ్ థింగ్. ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్, సెల్ ఆన్ ర్యాలీస్ టైప్ లో ఈ స్టాక్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రాబ్లీ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే షుడ్ లుక్ ఇన్ టు ఇట్. ఎందుకంటే 5,700 ఏదైతే డిసెంబర్ 2022 లో ఉందో అదొక కీ సపోర్ట్ గా నిలుస్తుంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ప్రాబ్లీ 6,400 నుంచి 5,700 అనుకుంటే కనుక ఒక 800 రూపీస్ కింద ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఒక షార్ప్ ఫాల్ వచ్చి అరౌండ్ 6,000 ఆ లెవెల్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. బట్ స్టాప్ లాస్ 5,700 కింద మస్ట్ గా పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 7,250 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒకసారి క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మార్కెట్స్ బాగుంటే కనుక ఐటీ ఇంకా కొద్దిగా ఫర్దర్ గా మేబీ కొద్దిగా డిమాండ్ వస్తే కనుక 7,400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 6,600, 200 లో మనం ఎంటర్ అవ్వగలితే కనుక అప్ సైడ్ 1,000 to 1,200 రూపీస్ అండ్ డౌన్ సైడ్ 500 రూపీస్ ఉంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ 1:2.5 రేషియోలో కంపల్సరీ స్టాప్ లాస్ తోటి ఈ స్టాక్ ని మేబీ కౌంటర్ ట్రెండ్ కింద ప్లే చేయొచ్చు. అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఇదే గ్రూప్ లో కొనాలి అనుకుంటే కనుక. సో అది దట్స్ ద ఐడియా. అండ్ ఎవరైనా ఆల్రెడీ స్ట్రక్ అయి ఉంటే కనుక మనం చెప్పిన రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో 7,200 ఆర్ 4,000 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇక మార్కెట్స్ అంతా కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గానే మనకి రావటం చూస్తున్నాం గత కొన్ని వారాలుగా. అండ్ సెకండ్ థింగ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే కనుక ఫ్రంట్ రన్నింగ్ చాలా స్టాక్స్ లో అవుతుందని వార్తలు కూడా వస్తున్నాయి మనకి. కేతన్ పారేఖ్ ఎవరైతే 2020 ఆపరేటర్ ఉన్నారో ఆయన యాక్టివ్ గా ఉన్నాడు మార్కెట్ లో అని ఒక టాక్ కూడా ఉంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ నేమ్స్ కొన్ని మంచి నేమ్స్ కూడా ఐ థింక్ ఆయన రెడార్ లో ఉన్నాయి అని ఒక వార్తలు కూడా రావటం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ మనమే దివాళీకి రికమెండ్ చేసిన దీపక్ ఫర్టిలైజర్స్ లాంటి స్టాక్స్ కూడా ఆ నేమ్స్ లో ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఆ స్టాక్స్ లో. అండ్ స్టాప్ లాసెస్ ఎవరైతే ట్రేడింగ్ బెట్ కింద తీసుకున్నారో వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ స్టాక్ సెలెక్షన్ కూడా చాలా చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోమని మా సజెషన్. ఇక రానున్న వారాల్లో మనకి కంపెనీ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ప్రాబ్లీ February 1st రోజు బడ్జెట్ కూడా ఉంది కాబట్టి దాని ప్రకారం ఇండివిజువల్ స్టాక్స్ అండ్ సెక్టర్స్ కూడా మూవ్ అయ్యే ప్రయత్నం ఉంటుంది. సో స్టాక్ స్పెసిఫిక్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఇప్పుడు కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్ మన ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరికి కూడా. మా ఛానల్ నచ్చినట్టయితే మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి కూడా లైక్ చేయమని చెప్పండి. వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదేవిధంగా మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఆ సర్వీసెస్ ని వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.